హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. తన తమ్ముడు క్రాంతి యుక్త వయసుకు వచ్చాడని తెలుసుకున్న అన్నయ్య వేణు తమ్ముడికి ఒక చిన్న వయసు ఉన్న అమ్మాయితో వివాహం జరిపిస్తాడు. ఆ అమ్మాయి ఇంకా వయసుకు రాకపోవటంతో ఇద్దరు కలిసి ఉండకూడదని క్రాంతిని చదువు కోసం బెంగళూరుకు పంపుతారు. కొన్ని నెలలు గడిచిన తర్వాత ఉషా వయసుకు వస్తుంది. ఈ విషయం తెలియగానే క్రాంతి బయలుదేరి ఊరికి వస్తాడు. కార్యక్రమాలన్నీ ముగిశాక క్రాంతి మరియు ఉషాల మొదటి రాత్రికి ఏర్పాట్లు చేస్తారు. గదిలో అడుగుపెట్టిన కొద్దిసేపటికే క్రాంతి మరణిస్తాడు. 14 ఏళ్లకే ఉష వితంతువుగా మారిపోతుంది. అతడికి 11వ రోజు పిండ ప్రదానం చేస్తారు. కానీ ఆ కాకి ఆ పిండాన్ని ముట్టుకోలేదు. వాళ్ళెంతసేపు ఎదురు చూసినా కూడా ఆ కాకి వాళ్ళు పెట్టిన పిండాన్ని తినలేదు. ఆ తర్వాత వేణు కళ్ళు మూసుకొని మనసులో ఏదో చెబుతాడు. వెంటనే ఆ కాకి పిండాన్ని తింటుంది. అక్కడ ఉన్న వారందరూ చాలా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంతకు వేణు మనసులో ఏమనుకున్నాడు? వితంతువైన మరదలు పట్ల దారుణంగా వ్యవహరించిన బావ. ఏం జరిగిందంటే, వేణు బెంగళూరు నగరంలోని విశ్వాంతపూర్ అనే చిన్న గ్రామంలో నివసిస్తూ ఉంటాడు. వృత్తిరీత్యా అతడొక స్వర్ణకారుడు. వేణు తన భార్య రాధ, వారి 3 పిల్లలు మరియు అతని తమ్ముడు క్రాంతితో పాటు వితంతువైన తన అత్త విజయాతో కలిసి నివసిస్తున్నారు. క్రాంతి చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవటంతో వేణునే తన తమ్ముడు బాధ్యతలను తీసుకున్నాడు. తమ్ముడు యుక్త వయసుకు వచ్చాడని తెలుసుకున్న వేణు తన తమ్ముడుకు వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే క్రాంతి చదువు పూర్తయిన తర్వాతే వివాహం చేసుకుంటానని తేల్చి చెప్పాడు. అయితే వేణు తన తమ్ముడికి నచ్చజెబుతాడు. మనము స్వర్ణకారులం. ఏ పెళ్లికో పండక్కో పబ్బానికో మన వ్యాపారం అంతంత మాత్రమే జరుగుతుంది. అలాంటిది వయసు ఎక్కువైతే పెళ్లి జరగటం చాలా కష్టం. పైగా మీ వదిన ఒక్కతే కష్టపడుతుంది. తనకు పనిలో సహాయం చేయటానికి ఇంకొక చెయ్యి ఉంటే బాగుంటుంది. నువ్వే చెప్పు, మీ వదినకు ఇంకొకరు సహాయం చేయటానికి ఇంకొకరు ఈ ఇంటికి రావటం నీకిష్టం లేదా? క్రాంతి తన వదినను తల్లిలాగా భావిస్తాడు కాబట్టి తన వదిన ఒక్కతే ఇంట్లో అందరినీ చూసుకొని ఇంట్లో పనులు చేసుకుంటూ కష్టపడటం చూసి తన కోసం ఇంకో వ్యక్తి ఇంట్లో పని చేయటానికి ఉంటే బాగుంటుందని పెళ్లికి అంగీకరిస్తాడు. ఆ తర్వాత వేణు మరియు క్రాంతి ఒక అమ్మాయిని చూడటానికి వేరే ఊరెళ్తారు. అక్కడ వాళ్ళకి ఆ అమ్మాయి నచ్చుతుంది. ఆ అమ్మాయి పేరు నక్షత్ర. ఆ అమ్మాయి వేణు క్రాంతిని చూడగానే వేణునే తనకు కాబోయే భర్త అని అనుకుంటుంది. అయితే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నక్షత్ర తల్లి ఆమెకు నచ్చజెబుతుంది. వేణు నీకు బావగారవుతారు, క్రాంతే నీకు కాబోయే భర్త అని చెబుతుంది. ఆ విధంగా వాళ్ళకి ఆ అమ్మాయి నచ్చటం వల్ల పెళ్లి జరుగుతుంది. నక్షత్ర వయసు చాలా తక్కువ కావటం వల్ల ఆమె ఇప్పటి వరకు వయసుకు రాలేదు. కాబట్టి ఇరు కుటుంబాలు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటారు. నక్షత్రకు వయసు వచ్చే వరకు నక్షత్ర మరియు క్రాంతి ఇద్దరు కలిసి ఉండకూడదు, వారిని దూరంగా ఉంచాలి అని అనుకుంటారు. అయితే క్రాంతి నక్షత్రాకి దూరంగా ఉండాలని అనుకోవటం లేదు. కానీ అలాంటి సమయంలో ఇలాంటి పెళ్ళిళ్ళు సహజం. ఇటువంటి విషయాల గురించి కూడా లోతుగా ఆలోచించి నిర్ణయాన్ని తీసుకునేవారు. దాంతో క్రాంతికి ఇష్టం లేకపోయినా కూడా తన చదువు పూర్తవటానికి నక్షత్రాన్ని వదిలేసి బెంగళూరు సిటీకి వచ్చేశాడు. ఇక నక్షత్ర ఇక్కడే ఉంటూ రాధాకు ఇంటి పనుల్లో సహాయం చేస్తూ వాళ్ళ పిల్లలతో సమయం గడుపుతూ ఉంటుంది. ఆ విధంగా ఆ కుటుంబం మొత్తం చాలా సంతోషంగా ఉంటుంది. అయితే ఆ కుటుంబంలోకి వచ్చిన తర్వాత నక్షత్ర పేరును మార్చి ఉష అనే పేరును పెడతారు. ఎందుకంటే పెళ్లి తర్వాత ఆ ఇంట్లోకి వచ్చిన అమ్మాయి పేరుని మార్చటం వారి సాంప్రదాయం. కొన్ని నెలలు గడిచిన తర్వాత ఉష వయసుకు వస్తుంది. పద్ధతి ప్రకారం ఇంట్లో ఫంక్షన్ కూడా పెట్టిస్తారు. చదువు కోసం బెంగళూరుకు వెళ్ళిన క్రాంతిని కూడా పిలిపిస్తారు. క్రాంతి కూడా తన చదువు పూర్తి చేసుకున్నాడు. ఇప్పుడు తన భార్యతో కలిసి సంతోషంగా జీవించొచ్చని చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. ఫంక్షన్ రోజు ఇంటికి వచ్చిన క్రాంతి చాలా నీరసంగా కనిపిస్తాడు. వేణు తన తమ్ముడు నీరసంగా ఉండటం గమనించి, అరే క్రాంతి, ఏమైంది అని ప్రశ్నించినప్పుడు అప్పుడు క్రాంతికి కొన్ని రోజుల నుంచి జ్వరం ఉందని, అందువల్ల అతను నీరసంగా ఉన్నాడని అప్పుడే వేణుకు తెలుస్తుంది. అప్పుడు వేణు, ముందు ఈ ఫంక్షన్ పూర్తవ్వనివ్వండి, నీ ఆరోగ్యం కుదుటపడిన తర్వాతే మిగతా కార్యక్రమాల గురించి ఆలోచిద్దాం అంటాడు. అప్పుడు క్రాంతి, అన్నయ్య, ఇప్పుడు నేను బాగానే ఉన్నాను. కొన్ని రోజుల నుంచి నాకు జ్వరం తగ్గి ఆరోగ్యం కుదుటపడుతుంది. నేను ఇంకొన్ని రోజుల్లో మళ్ళీ నార్మల్ అయిపోతాను అని చెప్పాడు. ఫంక్షన్ అయిపోయి 3 రోజులు గడిచిన తర్వాత
పరిస్థితులన్నీ కుదుటపడ్డాయి. అప్పుడు క్రాంతికి, ఉషాకు మొదటి రాత్రి ఏర్పాట్లు చేశారు. గదిలోకి వెళ్ళిన క్రాంతి ఉషాతో మాట్లాడుతూనే అక్కడే స్పృహ తప్పి పడిపోతాడు. అది చూసి ఒక్కసారిగా ఉషా షాక్ అయి భయపడిపోతుంది. వెంటనే అరిచి ఇంట్లో అందరినీ పిలుస్తుంది. వేణు వచ్చి క్రాంతిని చెక్ చేసి అతనికి చాలా జ్వరంగా ఉందని తెలుసుకుంటాడు. తను క్రాంతి మాట విని తప్పు చేశాను. హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చి ఉంటే బాగుండు అనుకొని ఇక ఆలస్యం చేయకుండగా వెంటనే డాక్టర్ని తీసుకొని వచ్చి చూపిస్తాడు వేణు. డాక్టర్ అంతా చెక్ చేసి తనకు చాలా రోజుల నుంచి వైరల్ ఫీవర్ ఉందని, అతను ఎటువంటి మందులు వాడకపోవటం వల్ల అది ముదిరిపోయి తారాస్థాయికి చేరిందని చెబుతాడు. ప్రస్తుతానికి మందులిచ్చాను. తన ఆరోగ్యం కుదుటపడటానికి సమయం పడుతుందని చెప్పారు డాక్టర్ గారు. వేణు క్రాంతికి మందులు వేసి ఉదయం అవ్వగానే కుదుటపడుతుందని ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే వాళ్ళు అనుకున్న దానికి భిన్నంగా జరిగింది. వేణు లేచి చూసేసరికి క్రాంతి చనిపోయి ఉంటాడు. అతని చావు అందరినీ కలిచివేస్తుంది. ముఖ్యంగా ఉషాకు. ఎందుకంటే ఆమె ఇప్పుడిప్పుడే కొత్త జీవితాన్ని ప్రారంభించబోతుంది. ఇక వేణు విషయానికొస్తే తన తమ్ముడు చావు అతన్ని బాగా కుదిపేసింది. వేణు ఎంతగానో కృంగిపోతాడు. ఆ తర్వాత క్రాంతి అంతిమ సంస్కారాలు పూర్తి చేస్తారు. అతడికి 11వ రోజు పిండ ప్రదానం చేస్తారు. ఆ పిండాన్ని కాకులు ముడితే గాని మరణించిన వారికి ఆత్మశాంతి లభించదు అని వాళ్ళు గట్టిగా నమ్మేవారు. అప్పుడు అక్కడికి ఒక కాకి వస్తుంది. కానీ ఎంతసేపు ఎదురు చూసినా ఆ కాకి పిండం ముట్టకపోవటంతో ఏం చెయ్యాలో తోచక అందరూ బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ఆచార వ్యవహారాల్లో ఈ ఘట్టం చాలా ముఖ్యం. ఆ కాకి ఆ పిండాన్ని తిన్న తర్వాతే ఇంట్లో వాళ్ళు భోజనం తినాలి. లేకపోతే అప్పటి వరకు ఖాళీ కడుపుతో ఉండవలసిందే. అందువల్ల వేణు ఆ కాకి పిండాన్ని తినేదాకా అక్కడే నిలబడి ఉంటాడు. కానీ వాళ్ళెంతసేపు ఎదురు చూసినా కూడా ఆ కాకి వాళ్ళు పెట్టిన పిండాన్ని తినదు. ఆ తర్వాత వేణు కళ్ళు మూసుకొని మనసులో ఏదో చెప్తాడు. వెంటనే ఆ కాకి పిండాన్ని తింటుంది. అక్కడ ఉన్న వారందరూ చాలా ఆశ్చర్యానికి గురయ్యారు. వేణు ఇంటికి వెళ్ళగానే వారత్తయ్య విజయ వితంతువైన ఉషాకు గుండు కొట్టించటానికి ఒక వ్యక్తిని పిలిపిస్తుంది. అది చూసి వేణుకు చాలా కోపం వస్తుంది. అత్తయ్య, అసలు నువ్వేం చేస్తున్నావు? ముందు ఇదంతా ఆపండి అంటూ గుండు చేయటానికి వచ్చిన ఆ వ్యక్తిని కూడా అక్కడి నుంచి తరిమేస్తాడు వేణు. తన భార్యకు మరియు అత్తయ్యకు వేణు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో అర్థం కావటం లేదు. ఎందుకంటే ఇదొక ఆచారం. ఎన్నో సంవత్సరాలుగా అందరు దీన్ని పాటిస్తున్నారు. తరువాత గుండు చేయటానికి వచ్చిన వ్యక్తి ఊర్లో అందరి దగ్గరికి వెళ్ళి వేణు మన ఆచార వ్యవహారాలను పాటించకుండా ఇలా చేస్తున్నాడని అందరితో చెప్పేస్తాడు. అప్పుడు గ్రామస్తులు కూడా వేణు మీద ఆరోపణలు చేస్తారు. నువ్వు ఇలా ప్రవర్తించకూడదు. మీ తమ్ముడు చనిపోయిన తర్వాత నీ మైండ్ సరిగ్గా పనిచేయటం లేదేమో. మీరు ఒక పెద్ద మనిషి అయి ఉండి ఆచార వ్యవహారాలను పద్ధతులను పాటించమని చెప్తారా? అక్కడ కిషన్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. అతడే ఇంకా అక్కడ ఊర్లో ఉన్న చాలామందిని రెచ్చగొడుతూ ఉంటాడు. ఎందుకంటే ఆ ఊర్లో అతనికంటే వేణుకు అందరెక్కువ మర్యాదనివ్వటం అతనికి నచ్చేది కాదు. అలా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఉషాను కలవటానికి ఒకరోజు తన తల్లిదండ్రులు వస్తారు. తన తల్లిదండ్రులని చూసి ఉషా బోరున విలపిస్తుంది. అయితే ఇంత చిన్న వయసులో కూతురు వితంతు అవ్వటం ఆ తల్లిదండ్రులకు కూడా చాలా బాధించే విషయం. సాయంత్రం ఉషా తల్లిదండ్రులు ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు వేణుగారు, మా కూతుర్ని కొన్ని రోజులు మా ఇంటికి తీసుకొని వెళ్తామని అడుగుతారు. అయితే వేణు వాళ్ళతో, తనిప్పుడు మా ఇంటి కోడలు. మీకంతగా కావాలనుకుంటే మీరే మీకు నచ్చినన్ని రోజులు మీ కూతురు దగ్గర ఇక్కడే ఉండవచ్చు. దానికి మాకెటువంటి అభ్యంతరం లేదని చెబుతాడు. అప్పుడు ఉషా కూడా తనకిక్కడే ఉండటం ఇష్టమని, ఇంటికి రావటం ఇష్టం లేదన్నట్టుగా తన తల్లికి సైగ చేస్తుంది. అందువల్ల ఆమె తల్లిదండ్రులు కూతుర్ని చూసి ఇంటికి తిరిగి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఉషా ఒక తెల్లటి చీరలో వితంతువుగా మారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. ఆమె వితంతువు అయిన వేణు అత్తగారిలాగే అన్ని ఆచారాలను పాటిస్తూ ఉంటుంది. అలా కొంత సమయం గడిచిపోతుంది. ఇప్పుడు వేణు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతారు. ఉషా రోజంతా ఇంట్లో పని చేస్తూ ఇంట్లో మంచి చెడులని చూసుకుంటూ ఉంటుంది. అయితే ఇప్పుడు రాధ పరిస్థితి ఏమీ బాగోలేదు. రాను రాను ఆమె ఆరోగ్యం పాడైపోతుంది. అప్పుడు వేణు డాక్టర్ని పిలిపించి ఆమెకు వైద్యం చేయిస్తాడు. ఆమెని పరీక్షించిన డాక్టర్ ఇలా చెబుతాడు. వేణుగారు, ఇప్పుడు ఆమెకు రెస్ట్ అవసరం. కాబట్టి ఆమెను విశ్రాంతి తీసుకొనివ్వండి అని చెప్పి డాక్టర్ గారు వెళ్ళిపోతారు. ఆ తర్వాత వేణు రాధాతో, ఇప్పుడు నువ్వు హాయిగా విశ్రాంతి తీసుకో. ఇంట్లో పని చేయటానికి పిల్లలున్నారు. అత్తయ్య కూడా ఉంది. అలాగే ఉషా కూడా ఉంది.
తను ఇంట్లో అన్ని పనులు సక్రమంగా చూసుకుంటుంది. కాబట్టి నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు అంటాడు వేణు. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి బాగోలేకపోవటంతో ఆమెకి రకరకాల ఊహలు కలుగుతూ ఉంటాయి. వేణుకి, ఉషాకి మధ్య ఏదో ఎఫ్ఐఆర్ నడుస్తుందని ఆమెకు అనిపిస్తుంది. అందువల్ల కొన్ని రోజుల తర్వాత ఆమె అనుమానంతో వాళ్ళు అసలు ఏం చేస్తున్నారో చూడాలని చెక్ చేస్తుంది. అయితే వాళ్ళ మధ్య అటువంటి సంబంధం ఏమీ ఉండదు. ఎవరి పనుల్లో వాళ్ళుంటారు. అది చూసి ఆమె వాళ్ళని అనవసరంగా అనుమానించానని పశ్చాత్తాపపడుతుంది. తర్వాత ఒకరోజు రాధ ఒంటరిగా తన భర్త వేణుతో మాట్లాడుతుంది. ఏమండి, నా ఆరోగ్యం పాడైపోయింది. కాబట్టి నేను ఇంట్లో పనులు కూడా చెయ్యలేను. నా పరిస్థితిని బట్టి నేను త్వరలోనే చనిపోతానేమో అనిపిస్తుంది. నేను చనిపోయిన తర్వాత అయినా ఆ అమ్మాయి జీవితం బాగుపడాలి. మీరు నా చివరి కోరికను నెరవేరుస్తానని నాకొక మాట ఇవ్వండి. మీరు ఉషాని పెళ్లి చేసుకొని తనకు మంచి జీవితాన్ని ఇవ్వండి. ఎందుకంటే చిన్న వయసులో భర్తను పోగొట్టుకొని 14 ఏళ్ళకే వితంతువైన ఉష తన జీవితంలో దుఃఖాలను తప్ప సుఖాలను ఎప్పుడూ చూడలేదు. నేను చనిపోయాక నా స్థానం తనకిచ్చి తన జీవితంలో వెలుగు నింపుతారని ఆశిస్తున్నాను అంటుంది. కానీ వేణు ఇలా చేయటానికి నిరాకరిస్తాడు. రాధా, దయచేసి నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడకు. ముందు నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని సర్ది చెప్తాడు వేణు. ఆ తర్వాత రాధ కూడా ఉషాతో ఒంటరిగా మాట్లాడుతుంది. తను చనిపోయిన తర్వాత తన భర్త వేణుని పెళ్లి చేసుకోమని చెబుతుంది. ఎందుకంటే జీవితం అనేది చాలా పెద్దది. నువ్వు ఒంటరిగా జీవితాన్ని కొనసాగించలేవు అంటుంది. ఉషా రాధాకి ఎంతో సేవ చేసేది. తనని సొంత అక్కగా భావించేది. అందువల్ల ఉషా, అక్క, మీకేమీ కాదు, నిన్ను చూసుకోవటానికి నేనున్నానని ధైర్యం చెబుతుంది. అయితే కాలం నిర్ణయించిన విధంగానే జరుగుతుంది. కొన్ని నెలలు గడిచిన తర్వాత రాధ మరణిస్తుంది. వేణు తన భార్యను ఎంతగానో ప్రేమించేవాడు. తన తమ్ముడు చనిపోయిన తర్వాత తన బాధను అన్నిటినీ కూడా తన భార్య రాధతోనే పంచుకునేవాడు. ఇప్పుడు ఆమె కూడా తన్ని వదిలి వెళ్ళిపోయింది. అందువల్ల అతను చాలా దుఃఖంలో ఉంటాడు. రాధ చనిపోయిన తర్వాత వేణు అత్తయ్య, ఊర్లో జనం అందరూ కూడా ఉషాని పెళ్లి చేసుకోమని వేణుతో చెప్తారు. ఎందుకంటే ఆ కుటుంబం మొత్తాన్ని చూసుకోవటానికి ఒక వ్యక్తి కావాలని. అయితే వేణు మాత్రం అందుకు నిరాకరిస్తాడు. కానీ ఊర్లో వాళ్ళందరూ కూడా అతనికి సర్ది చెబుతారు. ఇంటిని చూసుకోవటానికి ఒక మహిళ కావాలి. కాబట్టి నువ్వు తప్పకుండా ఉషాని పెళ్లి చేసుకోవాలని చెబుతారు. అప్పుడు వేణు, ఇంటిని చూసుకోవటానికి ఒక మహిళ కావాలి అంతే కదా? అవును అంతే అనటంతో, అయితే నేను నా పెద్ద కొడుక్కి పెళ్లి చేస్తాను అంటాడు. ఆ విధంగా వేణు తన పెద్ద కొడుకైన రామాకి పెళ్లి చేస్తాడు. ఆ తర్వాత తన కూతుర్లకు కూడా పెళ్లి చేసి తన బాధ్యతను తీర్చుకుంటాడు. ఒకరోజు రామ తన భార్యతో గదిలో మాట్లాడుతూ ఉండగా అప్పుడు వితంతువైన ఉషా బయట కూర్చొని పెళ్ళైన భార్యాభర్తలు ఏం మాట్లాడుకుంటుంటారో అని వాళ్ళ మాటలు వింటుంది. ఆమె క్రాంతిని గుర్తు చేసుకొని ఒకవేళ అతడు బ్రతికి ఉంటే తాము కూడా వాళ్ళలాగే ఉండేదానని బాధపడుతుంది. ఆమె అలా చేయటం వేణు చూస్తాడు. ఉషా, ఇక్కడేం చేస్తున్నావు? నీకు ఇక్కడేం పనుంది? నాకు ఈరోజు వరకు నీ మీద ఇలాంటి అభిప్రాయం లేదు. ఇక మీదట నువ్వెప్పుడూ నా కళ్ళకు కనిపించకూడదు అన్న వేణు మాటలకి ఉషా చాలా బాధపడుతుంది. ఒక మూలన కూర్చొని బోరున ఏడుస్తూ ఉంటుంది. ఆ రోజు నుంచి వేణు ఉషాతో మాట్లాడటం కూడా మానేశాడు. ఆమె వైపు కూడా చూసేవాడు కాదు. ఆమెని ఏ పని చేయనివ్వడు. ఇదంతా చూసి ఉషా మనసులో తనంతట తానే దోషిగా భావిస్తుంది. వేణు తనకంత పెద్ద శిక్ష విధించేలా తను తప్పు చేశానా అని ఆలోచనలో పడుతుంది. తర్వాత ఒకరోజు ఆ ఊర్లో ఉండే ఒక వ్యక్తి వచ్చి ఉషాని నీళ్ళు అడుగుతాడు. ఉషా అతనికి మంచినీళ్ళు ఇవ్వబోతుండగా వేణు వచ్చి ఆమెను తిడతాడు. అలా కొన్ని రోజులకు సమాజంలో కూడా మార్పు రావటం మొదలవుతుంది. వితంతువులకు పెళ్లి చేయటం మొదలు పెడతారు. అందువల్ల వేణు స్నేహితులు మరియు గ్రామస్తులు అందరూ కూడా మళ్ళీ ఉషాని పెళ్లి చేసుకోమని వేణుకు చెబుతారు. రాధ చనిపోయిన తర్వాత తన జీవితం ఎలాగైతే మారిపోయిందో ఉషా జీవితం కూడా అలాగే తయారయ్యిందని చెప్పారు. ఎందుకంటే పెళ్లి తర్వాత కూడా ఆమె ఎటువంటి సుఖాన్ని అనుభవించలేదు. ఈ విషయం వేణుకు అర్థమవుతుంది. కానీ వేణు ఆ విషయాన్ని పెడచవిన పెట్టి ఇక ఊరి జనాన్ని కూడా ఇక మీదట ఎప్పుడు ఈ విషయం గురించి ప్రస్తావించొద్దని గట్టిగా చెబుతాడు. ఇంకోవైపు వేణు ఈ విధంగా ప్రవర్తించటం చూసి ఉషా లోపల కుమిలిపోతూ ఉంటుంది. ఇక మీదట ఉషా ఇంట్లో ఉండటానికి బదులుగా బయట వేసిన ఒక చిన్న రేకుల షెడ్డు దగ్గర ఉంటూ అక్కడే నిద్రపోతూ ఉంటుంది. అలా ఒకరోజు వేణు కూతురు అత్తారింటి నుంచి పుట్టింటికి వస్తుంది.
అప్పుడే ఆమె ఆ పరిస్థితిలో ఉన్న ఉషాని చూసి చాలా బాధపడుతుంది. ఆమె వెళ్ళి ఉషాతో మాట్లాడుతుంది. పిన్ని, నీకేమైంది? నువ్వు ఇంట్లో ఉండకుండగా ఇలా బయట షెడ్‌లో ఎందుకుంటున్నావు? అని ఆమె తనతో మాట్లాడినప్పుడు ఆమెకు తెలుస్తుంది. ఆమె తన గురించి ఏమాత్రం పట్టించుకోవట్లేదని, కనీసం భోజనం కూడా చేయట్లేదని తెలుస్తుంది. మాటల్లో వేణు కూతురికి ఉషా పిన్నికి ఒక తోడు అవసరమని అర్థమవుతుంది. లేదంటే ఆమె ఒంటరిగా ఇలాగే కుమిలి కుమిలి ఏడుస్తూ ఏదో ఒకరోజు చనిపోతుందని భావిస్తుంది. ఉషా ఆమెతో ఇలా చెబుతుంది. నేను కూడా ఇతరులలాగే జీవితంలో సంతోషంగా ఉండాలని అనుకున్నాను. నన్ను ఒక దగ్గర బంధించేసినట్టుగా ఉంది. కానీ ఇదంతా కూడా నేను స్వీకరిస్తాను. అయితే కొన్ని రోజుల నుంచి బావగారు నా పట్ల ప్రవర్తిస్తున్న తీరు నన్ను ఎంతగానో వేదనకు గురి చేస్తుందని బోరున ఏడుస్తుంది. ఉషా బాధని చూడలేక తన తండ్రి వేణు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది. నాన్నగారు, ఒకసారి చిన్నమ్మ పరిస్థితి చూడండి ఎలా తయారయిందో. ఏ తోడు లేక ఆవిడ చాలా ఇబ్బంది పడుతుంది. ఈ వయసులో మీకు కూడా ఒక తోడు అవసరం కాబట్టి మీరు ఉషా పిన్నిని పెళ్లి చేసుకోండి. ఆమెని ఆ జీవితంలో నుంచి బయటికి తీసుకురండి. ఎందుకంటే ఆమె ఈ సమయంలో చాలా డిప్రెషన్‌లో ఉంది అని చెబుతుంది. కూతురి నోటి నుంచి మాటలు వినగానే వేణుకెక్కడలేని కోపం వస్తుంది. నువ్వు చిన్నపిల్లవి, చిన్నపిల్లలాగే ఉండు. నాకు తెలుసు ఎప్పుడేమి చెయ్యాలో అంటూ కోపంగా తన కూతురు నోరు మూయిస్తాడు. తర్వాత కొన్ని రోజులకి ఉష ఆరోగ్యం చాలా పాడవుతుంది. ఆమె పరిస్థితి దారుణంగా మారిపోతుంది. వేణు వెంటనే ఒక డాక్టర్‌ని ఇంటికి తీసుకొని వస్తాడు. ఆ డాక్టర్‌తో వేణు ఇలా అంటాడు. నేను ఇంతకుముందే ఈ ఇంట్లో ఇద్దరు వ్యక్తుల్ని పోగొట్టుకున్నాను. ఇప్పుడు ఈమె విషయంలో కూడా ఇలా జరగటం నాకు ఇష్టం లేదు. మీరేం చేసైనా సరే తనని కాపాడండి అంటాడు. ఆమెని పరీక్షించిన డాక్టర్‌కి ఆమె కడుపులో ఎటువంటి ఆహారం లేదని తెలుస్తుంది. ఎందుకంటే ఆమె గత 5 రోజుల నుంచి అసలు అన్నం అనేది ముట్టుకోలేదు. ఆమెను పరీక్షించిన తర్వాత డాక్టర్ వేణుతో, ముందు మీరేదైనా ఆమెకు తినిపించండి. ఆ తర్వాతే ఆమెకి వైద్యం చేయటం కుదురుతుంది. అప్పుడే ఆమెకి ఏదైనా మందులు ఇవ్వగలము అంటాడు డాక్టర్. డాక్టర్ మాటలు విని ఇంట్లో అందరూ కూడా ఉషా దగ్గరికి వచ్చి ఆమెని అన్నం తినమని బతిమాలుతారు. అయితే ఉషా ఎవరి మాట వినదు. ఆమె ఒక్క మెతుకు కూడా ముట్టుకోదు. అప్పుడు రామ వచ్చి, పిన్ని, మీరిలా చేస్తే ఇంట్లో అందరూ కూడా చాలా బాధపడతారు. ఇంట్లో అందరూ బాధపడటం మీకిష్టమేనా అని అడుగుతాడు. రామ మాటలు విని ఉషా ఏమీ మాట్లాడదు. కానీ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇక ఆలస్యం చేయకుండగా ఉషాను రామ సిటీకి తీసుకొని వెళ్ళి అక్కడ హాస్పిటల్లో వైద్యం చేయించాలి అనుకుంటాడు. అయితే వేణు అందుకు నిరాకరిస్తాడు. రామకు కోపం వచ్చి, నాన్నగారు, మీరెందుకంత మూర్ఖంగా మాట్లాడుతున్నారు? పిన్ని 5 రోజుల నుంచి ఆహారం తీసుకోలేదు. ఆమె ఎవరి మాట కూడా వినటం లేదు. మనం త్వరగా ఏదో ఒకటి చేయకపోతే ఆమె ప్రాణాలకి ప్రమాదం అని చెబుతాడు. వేణు ఉషా పరిస్థితిని చూసి బాధపడి ఆమెకు అన్నం తినమని చెబుతాడు. కానీ ఆమె అతని మాటల్ని కూడా నిరాకరిస్తుంది. అప్పుడు వేణు ఉషాతో, నీ మనసులో ఏముందో నాకు తెలుసు. నువ్వెందుకు బాధపడుతున్నావో కూడా నాకు తెలుసు. నా ప్రవర్తనకి నేను కూడా సిగ్గుపడుతున్నాను. కానీ నువ్వు తినడం మానేయకు. నీకు ఏదైనా అయితే నా కుటుంబం మళ్ళీ ఇబ్బందుల్లో పడుతుంది. నేను ముందే ఇద్దరిని కోల్పోయాను. మళ్ళీ ఇలా జరిగితే నేను ఆ బాధను భరించలేను. నేను నీతో ఇంత కఠినంగా ప్రవర్తించడానికి కారణం నా పరిస్థితి. అంతకు మించి నాకు వేరే దారి లేదు. కానీ నాకు బాగా తెలుసు ఈ సమయంలో నువ్వెంత బాధపడుతున్నావు. నేను ఇప్పటిదాకా మౌనంగా ఉండటానికి ఒక బలమైన కారణం ఉంది. నేను ఇప్పటి వరకు ఆ విషయం గురించి ఎవ్వరికీ చెప్పలేదు. కానీ ఇదే సరైన సమయం ఆ విషయం నీకు మిగతా అందరికీ కూడా చెప్పటానికి. నేను ఆ రోజు నా తమ్ముడు క్రాంతి అంతిమ సంస్కారాలు పూర్తి చేసిన తర్వాత తన పిండాన్ని కాకులకు పెట్టినప్పుడు అక్కడికి వచ్చిన కాకి ఎంతసేపైనా కూడా ఆ పిండాన్ని ముట్టుకోవటం లేదు. అందువల్ల అక్కడున్న మేమందరం కూడా చాలా కంగారు పడ్డాం. మా ఇంటి ఆచారం ప్రకారం ఒక వ్యక్తికి పిండం పెడితే దాన్ని కాకులు తినకపోతే దానర్థం ఆ చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ అశాంతిలో ఉన్నట్టు. అందువలన ఆ కాకి పిండం ముట్టలేదు. ఎందుకు ఆ కాకి పిండం ముట్టుకోలేదు? అసలు క్రాంతి ఆత్మ దేనికోసం శోధిస్తుందని నేను ఎంతగానో ఆలోచించాను. చాలాసేపు ఆలోచించిన తర్వాత నాకు అర్థమయ్యింది. క్రాంతి నిన్ను ఎంతగానో ప్రేమించేవాడు. అందుకే తను చనిపోయిన తర్వాత నీ పరిస్థితి ఏమవుతుందో అని తను బాధపడుతున్నాడు. అంతేకాకుండా అప్పుడు తన చదువు పూర్తి చేసుకొని తిరిగి వచ్చిన తర్వాత నీతో కలిసి ఉండబోతున్నానని చాలా సంతోషంగా ఉన్నాడు.
నీతో కలిసి ఉండటానికి అతను తన జ్వరాన్ని కూడా లెక్క చేయలేదు. తను చనిపోయిన తర్వాత తన ఆత్మ నువ్విక్కడ నుంచి వెళ్ళిపోతావేమోనని, నువ్వు ఇంకెవరినైనా పెళ్లి చేసుకొని వేరే వాళ్ళకి సొంతం అవుతావేమో అని బాధపడుతుంది. అందుకే నేను ఆ రోజు చేతులు జోడించి క్రాంతి ఆత్మతో, నేను నీ అన్నయ్యను, నేను నీకు మాటిస్తున్నాను, ఎప్పటికీ నీ భార్యను ఎవరూ తాకకుండగా చూసుకుంటాను. ఏ పరాయి మొగాడి నీడ కూడా తన మీద పడనివ్వను అని నేను చెప్పగానే ఆ కాకి ఆ పిండం స్వీకరించింది. అప్పుడు నాకర్థమైంది క్రాంతి ఆత్మ ఏం కోరుకుంటుందో. అందుకే నేను నిన్ను నా నుంచి దూరం పెట్టాను. సమాజంలో నువ్వు దర్జాగా బతికే అవకాశం కల్పించాను. అందుకే నిన్ను మీ ఇంటికి కూడా పంపించలేదు. ఒకవేళ మీ ఇంటికి పంపిస్తే మీ వాళ్ళు నీకు వేరే వ్యక్తితో పెళ్లి చేస్తారని, నా తమ్ముణ్ణి మోసం చేయటం ఇష్టం లేక నేను కూడా నీకు దూరంగా ఉన్నాను. నేను జనమందరి దగ్గర ఎన్నో తిట్లు తిన్నాను, ఎంతో బాధను అనుభవించాను. చివరికి నా భార్య కూడా నన్ను అనుమానించింది. ఏం జరిగినా కూడా నేను నిన్ను విడిచిపెట్టలేదు. ఎందుకంటే నేను నా తమ్ముడికిచ్చిన మాట మీద నిలబడ్డాను. అయితే నేను నీకు కూడా ఇష్టాలుంటాయన్న విషయాన్ని మర్చిపోయాను. ఈ సమయంలో క్రాంతి మన మధ్య లేడు. తను కూడా ఎప్పుడు నీ ఇష్టాలని చంపాలి అనుకోడు. నేను క్రాంతికిచ్చిన మాట ఎప్పటికీ తప్పలేను. అయితే ఈరోజు నీ పరిస్థితి చూసి నేను ఆ మాట మీద నిలబడలేను. ఎందుకంటే ఇప్పటి వరకు నేను ఈ వ్యవస్థలో ఒక వితంతువు జీవితాన్ని చూశాను. ఈ వ్యవస్థ ఒక వితంతువుకు ఎటువంటి స్వేచ్ఛనివ్వలేదు. కనుక నీకు స్వేచ్ఛనివ్వటానికి, అలాగే మంచి జీవితాన్ని కల్పించటానికి నేను పెళ్లి చేసుకుంటాను అంటారు. ఆ మాట విని ఉషా ముఖంలో ఒక ప్రశాంతమైన చిరునవ్వు కనిపిస్తుంది. చివరికి వేణు తనని అర్థం చేసుకున్నాడని సంతోషంగా అనిపిస్తుంది. ఇప్పుడు వేణుకు అర్థమవుతుంది, కేవలం సన్నిహితంగా మరియు కలిసి జీవించటం అనేది జీవితంలో ఒక పురుషుడు లేదా స్త్రీ యొక్క కోరిక కాదు. సమాజంలో, ఇంట్లో ఒక భాగంగా కలిసి ఉండాలి. ఉషా ఇప్పటి వరకు వీటన్నిటికీ దూరంగా ఉంది. వేణు ఉషాతో, నేను ఈ విషయంలో చాలా మూల్యం చెల్లించుకోవాల్సి రావచ్చు. నా తమ్ముడు ఆత్మకి బాధ కలగవచ్చు. కానీ ఈ సమయంలో ఈ నిర్ణయం తీసుకోవటమే సరైనది. ఎందుకంటే జీవించి ఉన్న మనిషి జీవితాన్ని చావుగా మార్చటం కరెక్ట్ కాదు. నా భార్య రాధ చనిపోయేటప్పుడు కూడా తన మంగళసూత్రాన్ని నాకిచ్చింది. తను చనిపోయిన తర్వాత నిన్ను పెళ్లి చేసుకోమని చెప్పింది. అయితే అప్పుడు నేను ఆమె మాట వినలేదు. కానీ ఈరోజు తన మాట వినే సమయం వచ్చింది అని వేణు మంగళసూత్రం తేవటానికి పక్క గదికి వెళ్తాడు. వేణు మంగళసూత్రం తీసుకొని తిరిగి వచ్చేసరికి ఉషా చనిపోయి ఉంటుంది. ఆమె తన ప్రాణం త్యాగం చేసింది. అది చూసి వేణు ఆశ్చర్యపోతాడు. తన కళ్ళని నమ్మలేక ఏడుస్తూ ఉంటాడు. ఆమె బ్రతుకున్నన్ని రోజులు తనని గౌరవించలేకపోయాను అని అనుకుంటుంటాడు. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత వేణు ఆస్తి మొత్తం తన పిల్లలకిచ్చేసి బెంగళూరుకి వెళ్ళిపోతాడు. అక్కడ వితంతువులకు సహాయం చేయటానికి ఒక ఎన్జిఓని ఓపెన్ చేస్తాడు. అతను అలా ఎందుకు చేస్తాడంటే, తను ఉషా కోసం ఏదైతే చేయలేకపోయారో మిగతా వితంతువుల కోసం అలా చేయాలనుకున్నాడు. వారిలో ఆత్మవిశ్వాసం కలిగించి వాళ్ళ మనోభావాలను పెంపొందించడానికి ప్రయత్నం చేస్తాడు. అదేవిధంగా ఆశ్రమంలో అదే గ్రామానికి చెందిన కిషన్ అనే వ్యక్తి కూతురు కూడా ఉంటుంది. అతనెప్పుడు కూడా వేణుని తనకంటే తక్కువ చేసి చూసేవాడు. అయితే వేణుకి అతని మీద ఎటువంటి కోపం లేదు. తను ఉండటానికి ఆశ్రయం కల్పిస్తాడు. వేణు అమ్మాయికి తన భార్య రాధ మంగళసూత్రం ఇచ్చి, ఒకప్పుడు నా భార్య రాధ ఈ మంగళసూత్రంతో ఒక వితంతువు జీవితం బాగుపడాలని కోరుకుంది. ఆమె మా ఇంటి మనిషి. కానీ ఈరోజు ఆమె కూడా మా మధ్య లేదు. అయితే నా భార్య రాధ ఇది మీకోసమే వదిలి వెళ్ళినట్టు నాకు అనిపిస్తుంది. మీరు ఇది తీసుకోండి. దీన్ని అమ్మితే వచ్చిన డబ్బుతో మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి. మధ్యలో మీకు ఏదైనా ఇబ్బంది ఏర్పడితే నేను నా కొడుకుతో నీకు సహాయం చేయమని చెబుతాను. ఇలా చేయటం వల్ల నా భార్య రాధ ఆత్మ కూడా శాంతిస్తుంది. కాబట్టి ఇది మీరు తీసుకోండి అంటాడు. తను ఆ మంగళసూత్రాన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత వేణు ఒంటరిగా కూర్చొని ఉషా గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ మంగళసూత్రం తీసినందుకు అతనికి అప్పుడు జరిగిన సంఘటన గుర్తుకొస్తుంది. ఆ రోజు వేణు గదిలో నుంచి మంగళసూత్రం తీసుకొచ్చేసరికి ఉషా చనిపోయి ఉంటుంది. అసలు ఇది ఎలా జరిగిందో అర్థం కావటం లేదు. నేను ఆ రోజు మంగళసూత్రం తీసుకోవటానికి వెళ్ళినప్పుడు ఉషా ముఖంలో సంతోషం చూశాను. ఆమె పరిస్థితి క్షణంలో చనిపోయేలా ఏమాత్రం లేదు. నేను పెళ్లి చేసుకుంటానంటే తను వెంటనే అన్నం తింటుందని నేను అలా అన్నాను. అయితే అంతలో ఏం జరిగిందో తెలియదు. తను ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోయింది.
వేణు పెళ్లికి ఒప్పుకోవటం వల్ల ఉష చాలా సంతోషించింది. అయితే వేణు ఇలా చేయటం వల్ల క్రాంతి ఆత్మ శోభిస్తుందని, అలాగే నేను కూడా శిక్షను అనుభవించక తప్పదు అని ఆలోచించి, ఒకవేళ వేణు తనని పెళ్లి చేసుకుంటే వేణు అందరి దృష్టిలో లోకు అయిపోతాడు. ఎందుకంటే తమ్ముడి భార్యను అంగీకరించటం అతనికి చాలా కష్టం. అతను ఇలా చెయ్యాలనుకుంటే అతని భార్య చనిపోయిన వెంటనే నన్ను పెళ్లి చేసుకునేవాడు. కానీ తను తన తమ్ముడికిచ్చిన మాట మీద నిలబడ్డాడు. కానిప్పుడు నేను వేణుని పెళ్లి చేసుకుంటే అతని మనసులో నాకు న్యాయం చేశానని, నా జీవితాన్ని బాగుపరచాడని సంతోషంగా ఉండవచ్చు. కానీ అతని మనసులో ఏదో మూలన నా తమ్ముడికిచ్చిన మాటని తప్పుతున్నానని అనిపించవచ్చు. అందువల్లే ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే తన స్వేచ్ఛని, ప్రాణాన్ని త్యాగం చేయాలని, తను ఆత్మగా మారి క్రాంతి దగ్గరికి చేరుకోవాలని, జీవితంలో ఏ మచ్చ ఉండకూడదని. ఆమె వేణు లోపలికి వెళ్ళిన వెంటనే తన ప్రాణాన్ని త్యాగం చేసింది. మూఢనమ్మకాలతో, ఆచారాల పేరుతో చిన్న వయసు పిల్లలకు వివాహం చేసి వారి జీవితాలని నాశనం చేయకూడదు. కనీసం ఈ కథ వినైనా కొందరిలో మార్పు కలిగితే అది చాలు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.